Audio Jungle. Audio Jungle. హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి మార్చ్ ఫస్ట్ రోజు కొంచెం లేట్‌గా వస్తున్నాయి. మధ్యలో ఊర్లకెళ్ళడం, ఫంక్షన్స్‌కెళ్ళడం అలా జరుగుతుంది కాబట్టి వీడియోస్ రెగ్యులర్‌గా పెట్టలేకపోతున్నాను. కొంచెం లేట్‌గా వస్తున్నాయి. తర్వాతొచ్చేసి ఇది మార్చ్ ఫస్ట్‌న మా అమ్మాయి పెళ్లి రోజు. ఆ రోజైతే సాటర్డే వచ్చింది కాబట్టి సంగీ టెంపుల్ అయితే వెళ్తున్నాము. వెంకటేశ్వరన్ టెంపుల్ ఉంటుంది గాబట్టి, సాటర్డే గాబట్టి సంగీ టెంపుల్‌కైతే వెళ్తా ఉన్నాము. నేనొచ్చేసి నా మ్యారేజ్ డేకైతే నేను ప్రతి మ్యారేజ్ డేకు సంగీ టెంపుల్‌కే వెళ్తుంటాను. నాకక్కడికి వెళ్ళడం అంటే చాలా ఇష్టము. ఎందుకంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తది నాకు అక్కడికెళ్తే. అందుకనేసి నేను ప్రతి మ్యారేజ్ డేకు నేను ఏ టెంపుల్‌కెళ్ళను. ఫస్ట్ ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న హనుమాన్ టెంపుల్‌కెళ్ళొస్తాము. తర్వాతొచ్చేసి సంగీ టెంపుల్‌కే వెళ్తాను. తర్వాతొచ్చేసి ఇక్కడ నేను, మా వారు, పాప, అల్లుడైతే వెళ్తా ఉన్నాము సంగీ టెంపుల్‌కు. తర్వాతొచ్చేసి ఆ రోజు ఏమేం జేశాము, ఎలా జరిగింది, మ్యారేజ్ డే ఎలా జరిగింది, అవన్నీ ఈ వీడియోలో చూసేయండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ముందైతే మంచి మంచి వీడియోస్ ఉన్నాయి మన ఛానల్‌లో. ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. రిక్వెస్ట్ అంతే. తర్వాతొచ్చేసి అక్కడైతే వెహికింగ్ టికెట్ అయితే తీసుకున్నాము కార్‌ది. పార్కింగ్ టికెటు 100 ఏమో కారుకొచ్చేసి. బండికైతే 50 రూపీస్ ఎంతో తీసుకున్నారు. పోయిన నవంబర్‌లో 29కి నేను వెళ్తాను గదా! కారుకైతే 100 తీసుకున్నారు. తర్వాతొచ్చేసి ఇక్కడ మేమైతే పైకి ఎళ్తా ఉన్నాము. అప్పుడైతే బండికైతే 20 రూపీస్ ఉండే 50 రూపీస్ చేసిండ్రు. కార్‌కైతే 50 ఉండే 100 చేసిండ్రు. తర్వాత ఇప్పుడైతే కొంచెం మంచిగా చేసిండ్రు అన్నీ సంగీ టెంపుల్‌లో బండలేయడము, టైల్స్ అవన్నీ నీట్‌గా చేసిండ్రు. ఫస్ట్‌లో మంచిగుండేది. చాలా బావుండేది. గడ్డి అలా మంచిగా ఉండేది. తర్వాతొచ్చేసి కొంచెం మధ్యలో అంతా పాడుపడ్డట్టు అలా అయిపోయింది. సరిగ్గా పట్టించుకోక సంగీ టెంపుల్ వాళ్ళు ఏదో గొడవల్లో పడి ఇక్కడ పైకైతే వచ్చేసాము. ఇగ అక్కడ కార్ పార్కింగ్ చేసి, ఇక్కడ నేను, మా అమ్మాయి అయితే కార్ దిగంగానే చిన్న వీడియో అయితే తీసుకున్నాము. తర్వాతొచ్చేసి పైకైతే ఎళ్ళాము. నేనైతే నా మ్యారేజ్ డే రోజు ప్రతి నవంబర్‌లో 29థ్ రోజైతే నేనిక్కడ సంగీ టెంపుల్‌కి ఎళ్తాను. ఏ టెంపుల్‌కెళ్ళను. ఎందుకంటే నాకు సంగీ టెంపుల్‌కెళ్ళడం ఇష్టము. చాలా బాగా అనిపిస్తది. అందుకనేసి నా మ్యారేజ్ డే రోజైతే కంపల్సరీ సంగీ టెంపుల్ ఎళ్తా ఉంటాము. ఇక్కడ వాళ్ళైతే ముందు ఎళ్తా ఉంటే నేను చిన్న వీడియో అయితే తీశాను. తర్వాతొచ్చేసి ఇప్పుడు సంగీ టెంపుల్ అయితే చాలా బాగానే అనిపిస్తుంది. అప్పట్లో అయితే కొంచెం ఆ మధ్యలో అయితే అంత నీట్‌నెస్ లేకుండా అంత చెత్తగా తయారైపోయింది ఆ మధ్యల. తర్వాతొచ్చేసి ఇక్కడైతే వాళ్ళు వెళ్తా ఉన్నారు. అప్పుడైతే పిల్లలు చిన్నగున్నప్పుడైతే ఎక్కువ సాయంత్రం పూట ఎళ్ళేవాళ్ళము. మార్నింగ్ టైం ఎళ్ళేవాళ్ళం గాదు. బస్సుకు ఎళ్ళేవాళ్ళం. ఒక్కొక్కసారి బండి మీద ఎళ్ళేవాళ్ళము. తర్వాత బండి మీద ఎళ్ళినప్పుడేం పై వరకెళ్ళేది. బస్సుకెళ్ళినప్పుడైతే ఇక్కడ గేట్ దగ్గరే ఆపుతారు గదా బస్సులు. తర్వాతొచ్చేసి ఈ మెట్ల మీదయితే పిల్లలైతే ఉరుకుకుంటా ఎక్కేవాళ్ళు. కింద పడతారేమని భయమేసేది. పిల్లలు చిన్నగున్నప్పుడు ఆ విధంగా భయమేసేది. తర్వాతయితే ఇక్కడైతే వచ్చి వెంకటేశ్వర స్వామికి అర్చన అయితే చేయించాము. టికెట్ తీసుకురావడానికి ఎళ్ళిండు మా అల్లుడైతే. ఇక్కడ టికెట్ అయితే తీసుకొని వస్తా ఉన్నారు. టికెట్ తీసుకుంటే అర్చన టికెట్‌కైతే ఒక పులిహోర ప్యాకెట్ అయితే ఇచ్చారు. అర్చన టికెట్ తీసుకుంటే. అదే పులిహోర చేతిలో అయితే పట్టుకున్నాను. అర్చన అయిపోయింది. అక్కడ స్వామివారికి అర్చన చేయించి, ఇక్కడ అమ్మవార్లు ఉంటాయి కదా! అమ్మవార్లను కూడా దర్శనం చేసుకొని అన్ని దేవుళ్ళకైతే మొక్కుకున్నాము. అన్ని దేవుళ్ళు ఉంటారు సంగీ టెంపుల్‌లో. ప్రతి ఒక్క దేవుడు ఉంటాడు. తర్వాతొచ్చేసి ఇక్కడ అమ్మవార్లనందరిని దర్శనం చేసుకొని, తర్వాత ఇక్కడ అన్ని దేవుళ్ళని మొత్తం దర్శనం చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది. ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ దాకా. తర్వాత మనిష్టం కూసుంటే మనిష్టము. తర్వాతొచ్చేసి మేమైతే కూసోలేదు. ఎందుకంటే అప్పటికి టిఫిన్ గూడా జేయలేదన్నట్టు. అందుకనేసి అన్ని దేవుళ్ళని దర్శించుకొని ఇక్కడ కొంచెం చిన్న వీడియో అయితే తీశాను. అక్కడంతా సీనరీస్ చెట్లు కాగితం పువ్వుల చెట్లంటాం మేమైతే. ఆ కలర్ పువ్వులుంటాయి గదా! అవి వీడియోలో గానీ, ఫోటోస్‌లో గానీ చాలా బాగొస్తాయి.
ఇక్కడ శివాలయం దగ్గర మాత్రం కొంచెం లేట్ అయిపోయింది. ఈ సంగీ టెంపుల్ శివాలయంలో. ఎందుకంటే అక్కడ అలంకరిస్తున్నాడు. శివాలయంలో అయితే మా పాప వాళ్ళ ఫ్రెండు డ్యాడే ఉంటాడు పంతులుగా. అక్కడ గూడా అభిషేకం చేయించాము. అక్కడనే కొంచెం టైం పట్టింది. ఎక్కడ టైం పట్టలేదు. తొందరగానే అయిపోయింది. అక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గర గూడా అర్చన తొందరగా అయిపోయింది. పైనుంచయితే చిన్న వీడియో తీశాను. చాలా బాగా అనిపిస్తది. ఎక్కడనో చూసినట్టుగానే ఉంటుంది. మన మనం చూసినట్టుగా కాకుండా ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తది వీడియోలో చూసినప్పుడైతే. తర్వాతొచ్చేసి ఇక్కడ శివాలయం కాడికైతే వచ్చాము. శివాలయంకైతే పూలైతే నిండుగా అలంకరిస్తారెప్పుడు. అక్కడ ఏ దేవుళ్ళకు అంత నిండుగా ఎయరు. వెంకటేశ్వర స్వామికి, శివానికైతే నిండుగా అలంకరిస్తారు. చాలా బాగా అనిపిస్తది. మన షార్ట్ వీడియో గూడా ఉంటుంది ఈ శివునిది. తర్వాతొచ్చేసి అక్కడైతే అన్నీ అలంకరించి అన్నీ చేస్తా ఉన్నాడు. ఇక్కడ వాళ్ళ పంతులు. ఎళ్ళండి మా పాప వచ్చిందని మా పాపకి చెప్తా ఉన్నాడు. మీ ఫ్రెండ్ ఇక్కడే ఉంది అనేసి. అమ్మాయి గూడా ఇక్కడే మా పాప వాళ్ళ మాకు దగ్గరలోనే హయత్ నగర్‌లో ఉంటుంది. కాకపోతే వాళ్ళ ఇంటికొచ్చిందని చెప్తా ఉన్నాడు. ఇక్కడే ఉంది ఎళ్ళండి కలిసిపోండి అని చెప్తా ఉన్నాడు. సరే కలుస్తామని చెప్పాము. ఇంగా తర్వాతొచ్చేసి ఇక్కడ కిందికైతే వస్తా ఉన్నాము. అక్కడ అన్ని దర్శనం చేసుకొని ఒక 10 మినిట్స్ అలా కూసోని కిందికైతే వస్తా ఉన్నాము. కిందికొచ్చేసి మళ్ళీ హనుమాన్ టెంపుల్ ఉంటాడు గదా! లాస్ట్‌కు కింద అక్కడ హనుమాన్ టెంపుల్‌ని గూడా అక్కడ గూడా అర్చన చేయించాము. కొబ్బరికాయలు అక్కడ పైన ఏడ కొట్టనియ్యరు కదా! ఇక్కడ హనుమాన్ టెంపుల్ కాడనే కొడతారు ఎప్పుడైనా. ఇక్కడ గూడా కొట్టనియట్లేదు. మేము 2 తీసుకెళ్ళాము. ఒకటైతే కొట్టిచ్చాము. ఒకటైతే పంతులు గారు తీసుకున్నాడు. తర్వాత అక్కడ కూడా పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ వాళ్ళుండేది ఇక్కడే. నేను గూడా ఒకసారి వెళ్ళాను. అప్పుడేమో వాళ్ళ పాప లేదు. ఆమె ఒక్కతే ఉంది. మేమందరం పరిచయమే. వాళ్ళ మమ్మీ వాళ్ళు, డ్యాడీ వాళ్ళందరూ బాగా క్లోజే. తర్వాత అక్కడ వాళ్ళ ఇంట్లో అయితే వీడియో అయితే ఏం తీయలేదు నేను. తర్వాతొచ్చేసి కొంచెం కాఫీ తాగి, మాట్లాడి వచ్చేసాము. ఇక్కడ బయటైతే కూకుడుగాయల చెట్టుంది. భలే నిండుగా ఉన్నాయి కూకుడుగాయలొచ్చేసి. అప్పట్లో అయితే కూకుడుగాయలు దంచి, నానబెట్టి తలకు పెట్టేవాళ్ళు. ఎంటుకలు అలా గట్టిగా ఉండేది. ఊడేటివి గాదు. నల్లగా ఉండేది. తర్వాతొచ్చేసి ఇప్పుడన్నీ షాంపూలు అవన్నీ అయ్యేసరికి ఎంటికలు ఊడడము, అట్లా పెరగకపోవడము అలా జరుగుతుంది. అప్పట్లో కూకుడుకాయలు గానీ, సీకాకాయలు గానీ నానబెట్టి అలా పెట్టుకునేవాళ్ళం జుట్టుకు. చాలా బాగుండేది అప్పట్లో జుట్లు. ఇప్పుడైతే ఊకూకనే రాలిపోతా ఉన్నాయి పిల్లలకైతే జుట్టు. మా పాపకైతే జుట్టు మొత్తం పోతుంది ఈ మధ్యల. ఇట్లా దువ్వితే మొత్తం జుట్టంతా వచ్చేస్తుంది. నాకంటే హెయిర్ ఫాల్ ఎక్కువ ఉండదు. నాకెప్పుడు ఉండదు హెయిర్ ఫాలు. ఉన్నది ఉన్నంతగానే ఉంటుంది. కాకపోతే హెయిర్ ఫాల్ అయితే అవ్వదు. జుట్టయితే నాకు ఒకప్పుడు బాగుండేది చిన్నప్పుడు జుట్టు. మా పాపకు గూడా బాగానే ఉండేది. తర్వాతొచ్చేసి మధ్యలో అప్పటికి 11 అయితే అయింది. టిఫిన్ అయితే చేయలేదు. తర్వాతొచ్చేసి ఇక్కడ టిఫిన్ అయితే ఏం బాలేదు. కాస్ట్ అయితే బానుంది. పెద్ద పెద్ద పూరీలు తినలేకపోయాను నేను. చట్నీ అయితే పచ్చి పల్లీలతో చేశారు. పచ్చి పచ్చి వాసనుంది. అందుకే నాకైతే తినాలనిపించలేదు. రేట్ మాత్రం 110 ఎంతంట ఒక ప్లేటొచ్చేసి. తర్వాత బ్రౌన్ ఐస్ క్రీమ్ గూడా తీసుకున్నాము. వేడి వేడిగా కూల్‌గా. తర్వాతొచ్చేసి ఇక్కడైతే మన గుత్తి దొండకాయ కోసమైతే రెడీ చేస్తున్నాను. వితౌట్ ఆయిల్‌తో ఉల్లిగడ్డలు ఏంపుకొని, కొంచెం కొబ్బరి పొడి, కారము, కొంచెం చింతపండు అవన్నీ మిక్సీ పట్టి మసాలా వంకాయ ఎలా చేసుకుంటామో, మసాలా దొండకాయ గూడా అలాగే చేసుకోవాలి. చాలా బావుంటది టేస్టొచ్చేసి. అక్కడ రైస్ కడిగి పెట్టాను. ఇక్కడ వెజ్ బిర్యానీ కోసం ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాతొచ్చేసి గులాబ్ జామ్ చేశాను. మేము వంటలన్నీ ఒకసారి చూపిస్తా ఏమేమి చేసినా. తర్వాతొచ్చేసి యమ్మీ గులాబ్ జాములయితే చాలా ఇట్లా నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోతున్నాయి. చాలా నేనెప్పుడు చేసినా బాగానే వస్తాయి. ఎప్పుడు ఫెయిల్ అవ్వవు గులాబ్ జాములు మాత్రము. ఎప్పుడు చేసినా ఒకే రకంగా వస్తవి. ఇక్కడ చూడండి యమ్మీగా తయారైపోయింది. కాకపోతే గుత్తి వంకాయ అయితే మామూలుగా వండుకుంటాము. గుత్తి దొండకాయ మాత్రము విజిల్ పెట్టాలి. ఒక కుక్కర్‌లో 3 విజిల్లు పెడితే మంచిగా అవుతుంది. మనకు తగినంత కొంచెం లూజ్ కావాలా, కొంచెం గట్టిగా కావాలా చూసుకొని చేసుకోవచ్చు. విజిల్స్ అయితే కంపల్సరీ పెట్టాలి. దొండకాయ అయితే, గుత్తి దొండకాయ అయితే. ఇక్కడ చూడండి అవన్నీ అయిపోయినాయి. లాస్ట్‌కైతే గులాబ్ జాములు కూడా నేను మొత్తం ప్యాకెట్ చేయలేదు. సగం ప్యాకెటే చేశాను. ఎందుకంటే ఫస్ట్‌లో తింటారు 2 తర్వాత అస్సలు తినరు.
మా పాపకు అల్లునికైతే ఇష్టము. మా బాబు అయితే తినడు. నేను తింటే 1, 2 తింటాను అంతే. ఇలా వెజ్ బిర్యానీ కోసమైతే ఇవన్నీ వెజిటేబుల్స్ అయితే ఈ విధంగా నెయ్యిలో అయితే ఏంపుతున్నాను. కొంచెం మసాలాలు కూడా ఎక్కువ వాడము. ఒక ఇలాచి, ఒక లవంగా, కొంచెం సాజీరా అవన్నీ ఏసి అయితే ఇదిగోండి మన గులాబ్ జామ్ యమ్మీగా తయారైపోయింది. స్వీట్ వచ్చేసి ఇదిగోండి నేను రైస్ కుక్కర్‌లోనే బగారా రైస్ అయితే చేస్తాను. వెజిటేబుల్ రైసు, బగారా రైస్ అయితే కుక్కర్‌లోనే చేస్తాను. చాలా బాగొస్తది కుక్కర్‌లో కూడా, రైస్ కుక్కర్‌లో. ఇదిగోండి నేను చేసిన వంటలు ఇవేనండి. పిల్లలైతే బయటికెళ్ళిండ్రు. రాంగానే మమ్మల్ని దింపేసి వాళ్ళు ముగ్గురు, మా బాబు, పాప, అల్లుడైతే బయటికెళ్ళి 3:30కి వచ్చారు. 3:30, 4 అయింది వచ్చేసరికైతే లంచ్ చేయడానికి. ఆ రోజైతే నేను వచ్చిన తర్వాత నేను వంట చేశాను. వాళ్ళు బయటికెళ్ళిండ్రు. వెజిటేబుల్ బగారా రైస్ చేశాను. సాటర్డే కదా! అందుకే నాన్ వెజ్ అయితే తినం కాబట్టి వెజ్ చేశాను. వెజిటేబుల్ ఏసి రైస్ చేశాను, బగారా రైస్. తర్వాత చారు. తర్వాత వచ్చేసి చూడండి మన గుత్తి దొండకాయ యమ్మీగా ఉంటుంది. తింటే కూడా అదే విధంగా ఉంటుంది. చూస్తే ఎలా ఉందో తింటే కూడా అదే విధంగా ఉంటుంది. టేస్ట్ వచ్చేసి ఒక్కసారి మీరు చేసుకొని తినండి, టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇది చూస్తే ఏ విధంగా ఉందో టేస్ట్ కూడా అదే విధంగా ఉంటుంది గుత్తి దొండకాయ మాత్రము. తర్వాత వచ్చేసి పెరుగు, మన గులాబ్ జాములు ఇంతేనండి వంట ఆ రోజు. ఎందుకంటే సాటర్డే మామూలు డేస్‌లో అయితేనేమో నాన్ వెజ్ ఉంటుంది. మటను, చికెను అట్లా. కాకపోతే ఈరోజు సాటర్డే మేము ఎవరం తినం కాబట్టి ఈ విధంగా అయితే చేశాను సింపుల్‌గా. మన గులాబ్ జామ్ కూడా సాఫ్ట్‌గా రెడీ అయిపోయింది. సాయంత్రము ఇక కేక్ కట్ చేపిచ్చాం మేమే. సూపర్‌గా అయిండ్రు ఇద్దరు. ఉన్నాడు దా నాన్న, దా ఏం పని. ఇంట్లో నేనేసుకున్నా. వీడియో ఆన్లో ఉంది. ఇక్కడ శ్వేత, జ్యోతి కాడియడానికి వచ్చారు. జ్యోతి వాళ్ళ మరిదిది పెళ్ళి. శ్వేతకేమో ఆడబిడ్డ కొడుకు అవుతాడు. పెళ్ళి వీడియో కూడా పెడతాను. సాయంత్రం అయితే కేక్ అయితే కట్ చేపేయడానికి మేమే పిలిచాము. డ్రెస్లకైతే డబ్బులు ఇచ్చిండు వాళ్ళ నాన్న, ఇద్దరిని డ్రెస్సులు తెచ్చుకోమని. తర్వాత వచ్చేసి కేక్ కూడా ఇక్కడే పిలిచి కట్ చేపించాము. ఆ రోజైతే హారిక లేదు, ఎవరిని విలువలేదు. సింపుల్గా మా వరకైతే చేసుకున్నాము. ఇక్కడ కేక్ అయితే కట్ చేసి వాళ్ళు మేము పెట్టాము. తర్వాత బాబు అయితే పెట్టాడు. మళ్ళీ బయటికి వెళ్ళొచ్చారు వాళ్ళు. ఒక 15 మినిట్స్ అలా బయటికి వెళ్ళొచ్చారు కేక్ కటింగ్ తర్వాత. చంద్రకళక, నిషిత్ అయితే వచ్చారు తర్వాత కేక్ కటింగ్ అయిపోయినాక. తర్వాత వచ్చేసి ఎవరిని విలువలేదు ఈసారి. హారిక అయితే ఊరికెళ్ళింది, అందుకే ఎవరిని విలువలేదు. చంద్రకళక్క మాత్రం ఫస్ట్ ఫోన్ చేశాము, తర్వాత వస్తాను కట్ చేయండి అని చెప్పింది. తర్వాత నిషిత్ని అయితే తీసుకొని వచ్చింది చంద్రకళక్క. ఇక్కడైతే ఇద్దరు కలిసి వాళ్ళ తమ్మునికి అయితే పెడతా ఉన్నారు. తర్వాత వచ్చేసి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ మాత్రం చేయండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తర్వాత వచ్చేసి ఇక్కడ కొన్ని ఫొటోస్, కొంచెం వీడియోస్ తీసిన తర్వాత బయటికి వెళ్ళి వచ్చారు మళ్ళీ. అప్పుడు నిషిత్ అయితే అది కొట్టే స్నో ఉంటుంది కదా, ఎప్పుడెప్పుడు కొట్టాలా, నేను ఎప్పుడెప్పుడు కొట్టుకోవాలా అని చూస్తూ ఉన్నాడు. అదైతే కొట్టలేదు, ఏదో బయటికి వెళ్ళి వస్తామని చెప్పారు, అందుకే అది స్నో అయితే కొట్టలేదు. కేక్ అయితే చాలా బాగుంది. చెప్పు ఇక్కడ నిషిత్ వచ్చాడు. చెప్పుద్రా వీడియోలా దా కాదు మళ్ళీ వస్తుందా దా ఇక్కడ హాయ్ చెప్పు. అది చెప్తున్నాను. కేక్ పెడుతున్నా, రే పడతావు. కేక్ పెడుతున్నా, కేక్ పెడుతున్నా. తింటావా? ఏం తింటావు? అవి వచ్చే వరకు దూరం దూరం పైనుంచి కట్టుకో, కనపడతలే ఇక్కడ పైన కొట్టాలి, నెత్తి పైన.
అయిపోయింది అల్ల లేదక్క కొట్టలేదు ఇంకా అసలు కొట్టనే అది చాలు 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 అయ్ నిషిత్కి అయితే చాలా ఇష్టం స్నో కొట్టుకోవాలని. అత్తకు మామ కొట్టాలని వేరు చేసిండు. మా పాపకు అల్లని కొట్టాలని అత్త కొడతా ఉంటే మామ కొట్టని చెప్పింది. అది అయిపోయింది అప్పటికే. వాడే కొట్టుకున్నాడు. మా అల్లుడు తీసి ఇద్దరు మా వారికి అబ్బాయికి అయితే కొట్టాడు.